అందరికి శనార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడురి. రాష్ట్ర గీతం తోటే 10 ఏండ్ల సంబురాలు, రాజముద్ర మీద తీసుకుంటారట సలాలు. దేశంలో ఒడిసింది ప్రచారం, ఆఖరి విడత ఓట్లు శనారం. దుక్నల్లా జోరైన చెక్కింగులు, ఎక్కువ రేట్లకు అమ్ముతే కేసులు. మెంటల్ టెన్షన్ లో పడిసోళ్ళు, జర నజరయ్యాలే ఇంటోళ్ళు. ఉడుకుతున్నది ఉత్తరంలా, ఆనల్ షురువైనై దక్షిణంలా. ఐతారం నాడే తెలంగాణ 10 ఏండ్ల పండుగ. ఢిల్లీకెళ్ళి సోనియమ్మ వస్తుంది సంబురాలకు. రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళు, కవులు, కళాకారులకు సన్మానాలు చేయబోతున్నారు. అట్లనే మన రాష్ట్ర గీతం సుత బయటికి ఇడుస్తారట. ఇక రాజముద్ర కూడా మారుస్తున్నారు. గా పనులు ఏడుదాకొచ్చినాయి, సంబురాలు ఎట్లెట్లా జరగబోతున్నాయి, ఇవాళ నడిచిన ముఖ్యమైన ముచ్చట్లేందో మొత్తం మరుచుకుందాం పాండ్రి. రాష్ట్ర గీతం మీద సెక్రటరియట్ లో మీటింగ్ పెట్టిండు సీఎం సారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పాట రాసిన అందశ్రీ సారు, సప్పులు కొట్టిన కీరవాణి సారు, ప్రొఫెసర్ కోదండరాం సారు, కమ్యూనిస్టులు, ముఖ్యమైన లీడర్లు వచ్చేండ్రు. సింగల్ తోటి ఈడనే పాట వాడి వినిపించేండ్రు. జూన్ 2 నాడు పరేడ్ గ్రౌండ్ లో పాట బయటికి ఇడుస్తున్నారు. ఆ జాతీయ గీతాన్ని కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఇక రాజముద్ర ముచ్చట చూస్తే తెలంగాణ పటము, గన్ పార్క్, అమర్ల స్తూపము, బుద్ధ విగ్రహము, చార్మినారు, బతుకమ్మ, బోనాలు, వరికంకులు వస్తట్టు 7 లోగోలు రెడీ చేసినట శిల్పి రుద్రరాజేశం సారు. బీఆర్ఎస్ ఏల్వాడ్లే చేసిన రాజముద్రల రాచరిక గుర్తులున్నాయి. అమర్ల త్యాగాలు కనిపిస్తట్టు కొత్త లోగో తయారు చేయాలని చెప్తే ఈ డిజైన్లు రెడీ అయినాయి. అట్లనే ఇంకో కొంతమంది కళాకారులు 500 నమూనాలు పంపిరట. ఎట్లెట్లా చేయాలని చర్చలు చేస్తున్నాము, ఏది ఫైనల్ కాలేదని చెప్పిండు సీఎం సారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు మీద కూడా కొత్త డిజైన్లు చూస్తున్నామని చెప్పిండు. ఈ రాజముద్ర విగ్రహం మార్పు మీద అసెంబ్లీలో చర్చించినాకనే నిర్ణయం తీసుకుంటారట. తప్పకుండా మార్పులు చేర్పులు జరగాలి. జనాభిప్రాయ సేకరణ ఉండి ఒక విస్తృత ఏకాభిప్రాయం, అప్పుడు జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా. ఐతారం తెలంగాణ 10 ఏండ్ల సంబరాలకు రావాలని పాత సీఎం కేసీఆర్ సార్ కు ఉత్తరం రాసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గా ఉత్తరము ఆహ్వాన పత్రిక తీసుకొని గజ్వెల సార్ ఫామ్ హౌస్ కు పోయి ఇచ్చే పనులు ఉన్నారు ఆఫీసర్లు. ఇగటు లోగో మీద కారుకు సర్కార్కు లొల్లి నడుస్తుంది. కాకతీయ తోరణము, చార్మినార్ ఎట్లా తీసేస్తారని వరంగల్ కారు లీడర్లు లడాయి చేస్తే చార్మినార్ దగ్గర నిరసన చేసిండు రామన్న. అయితే రాజముద్రలు ఉన్న 3 సింహాలకు రాజుల కాలంలో కట్టిన కట్టడాలకు పోలిక, అమర్ల ఆనవాళ్లు లేకుంటే రాజముద్ర ఎట్లయితుందని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. 7 విడతల్లో జరగనున్న ఎన్నికలు. నామినేషన్లు వేసిన ప్రముఖులు. నామినేషన్ విత్ డ్రాకు నేడే ఆఖరు. పార్లమెంటు బరిలో 8,360 మంది అభ్యర్థులు. గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఏకగ్రీవం. హోరాహోరీగా పార్టీల ప్రచారం. ప్రారంభమైన పార్లమెంటు ఎన్నికల పోలింగ్. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్. ఇగో గిసొంటి వార్తలు చూడాలంటే మళ్ళా 5 ఏండ్లు ఆగాల్సిందే. ఇంతకు ఇయాల్టి ఎన్నికల ముచ్చటేందంటే రైట్, దేశంలో 2 నెలలు మోతమోగి ఇయాల బంద్ అయింది మైకుల సప్పుడు. ఎల్లుండి తోటి పూరగా ఓట్ల పండుగ ఒడుస్తుంది. పార్లమెంట్ ఫైట్ టగఫర్ నడిచింది తాపకు. అటు పవర్లున్న బీజేపీ ఎన్డీఏ, ఇటు కాంగ్రెస్ ఇండియా కూటమి ఎవరు తగ్గలే. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పు మీద 2 పార్టీల నడుమ గట్టిగానే నడిచింది లడాయి. 28 రాష్ట్రాలు గుత్తకు పట్టి తిరిగిండ్రు ఢిల్లీ లీడర్లు. ఒక్కొక్క రాష్ట్రానికి 2-3 మాటలు పోయి సభలు, రోడ్ షోలతోని పార్టీలకు పతారం వేస్తానికి తనలాడిండ్రు. ప్రచారాలలో మాటలు తూటాలై వెళ్ళినాయి. ఓట్ల నాడు పొట్టు పొట్టు ఫైటింగ్లు అయినాయి. మొత్తం 543 లోక్సభ స్థానాలకు 8,360 మంది పోటీలు పడుతుంటే అందులో పార్టీల అభ్యర్థులు 4,440 మంది, ఇండిపెండెంట్లు 3,920 మంది ఉన్నారు. ఏప్రిల్ 19న చాలైన ఓట్ల పండుగల ఫస్ట్ విడతల 102 సీట్లు, 2వ విడతల 88 సీట్లు, 3వ విడతల 92 సీట్లు, 4వ విడతల 96 సీట్లు, 5వ విడతల 49 సీట్లు, 6వ విడతల 58 సీట్లకు ఓట్లు పడ్డాయి. శనివారం నాడు 7వ విడతల ఇంకో 57 సీట్లకు ఎన్నికలైతే పార్లమెంట్ ఓట్లు పూరా ఒడిచినట్టే. ఇక ఏ పార్టీ గెలుస్తుందో అనే నేను అని ప్రధానిగా ఎవరు ప్రమాణం చేస్తారో తెలవాలంటే జూన్ 4 తారీఖు దాకా ఆగవలసిందే. ఆనతెప్పలు మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను దాకినాయి. ఇంకో 4 రోజులైతే తెలంగాణకు వస్తాయట.
బగ్గా ఆనలు పడతాయని సాటింపేసిండ్రు వాతావరణ శాఖోళ్ళు. ఇక వ్యవసాయం పనులు చాలు చేయాలంటే మొదలు ఇత్తనాలు తయారు పెట్టుకోవాలి కదా. 4-5 రోజుల సంధి గదే పనులు ఉన్నారు రైతులు. మరి దుక్నాల దగ్గర ఎట్లెట్లున్నది, ఇత్తనాలు సరిపోను దొరుకుతున్నాయా, నకిలీల కథ ఏంది మొత్తం మరుచుకుందాం పాండ్రి. దుక్నాలు తిరుగుడు, చెకింగులు చేసుడు, ఇటు వ్యవసాయ ఆఫీసర్లు అటు పోలీసులు. దుక్నవులు ఏ కంపెనీ ఇత్తనాలు అమ్ముతున్నారు, సరుకు ఏడికెళ్ళి కొనుకొచ్చిండ్రు, తయారు చేసిన కంపెనీలకు లైసెన్సులు ఉన్నాయా, పాకెట్లనే అమ్ముతున్నారా, కుళ్ళా అమ్ముతున్నారా, రైతులకు బిల్లులు ఇస్తున్నారా లేదా అని ఇట్లా అన్ని చెకింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు. దున్నుకాలు చాలా అయినాయల్లా ఇత్తనాల కోసం దుక్నాలకు లైన్లు కట్టిండ్రు రైతులంతా. దొరికింది మోకాని రైతులను ఆగం చేస్తానికి నకిలీ గాళ్ళు మోపైతున్నారు ఆడాడ. గాళ్ళ పని బట్టే పని నడుస్తుంది. ఇప్పటికే మస్తు మంది కల్తీ గాళ్ళని దొరకబట్టిండ్రు. ఇక దుక్నాల్లో స్టాక్ ఉన్నా లేదని బ్లాక్ లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు కొందరు. గోడౌన్లన్నీ చెకింగ్ చేసి అసొంటోళ్లకు వార్నింగులు ఇచ్చిండ్రు. పత్తి ప్యాకెట్ గరిష్ట ధర 864 రూపాయలు, 475 గ్రాముల వెయిట్ గల ప్యాకెట్ ధర. అంతకంటే ₹1 కూడా ఎక్కడ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మెదక్ జిల్లా మాసాయిపేటలో పర్మిషన్ లేకుండా తయారు చేస్తున్న కంపెనీ సీజ్ చేసిండ్రు. కల్తీ చేసినా ఎక్కువ రేట్లకు అమ్మినా అస్సలు ఇడవద్దని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. అటు ఆదిలాబాద్ లో పత్తి ఇత్తనాల కోసం రైతులకు తిప్పలైతాంది. ఎక్కువ మట్టుకిడ పత్తులే పెడుతుంటారు. అయితే రోజు 2 ఇస్తున్నారు. ఆ 2తోని మేము రోజు అచ్చుడుకు మా రోడ్ సుఖ చక్కగా లేదు. రోజు రావడం వల్ల మాకు అతి పరిశాన్ అవుతున్నది. 6.9 రాశి అనేది దీని డిమాండ్ ఎక్కువ ఉన్నది. దీని తైలీలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరుకుంటున్నాము. అందరూ ఒకటే రకం అడుగుతుండే వరకు సరిపోని దొరుకుతలేవాట. జల్దీ ఇంకింత స్టాక్ తెప్పించి తిప్పలు తప్పి సార్లు. రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసం. ఓట్లప్పుడు టికెట్ల కోసం గట్టిగానే నడుస్తుంది పోటీ. పెద్దోళ్ళతోని పైరవులు చేపిస్తుంటారు. క్యాండిడేట్ ఎసొంటోడు పబ్లిక్ల పతారున్నదా, టికెట్ ఇస్తే సీటు గెలుస్తాడా లేదా అని 1-2 మాటలు చూసుకున్నాకనే టికెట్లు వంచుతారు. ఇక ఏండ్లకేండ్లు పార్టీలు ఉండి కూడా ఏ పదవి లేకుంటుంటారు కొందరు. ఆసొంటోళ్ళను కూడా ఓ కంట కనిపెట్టుకోవాలి కదా. ఇక నామినేటెడ్ పోస్టుల మీద నజరేసింది సర్కారు. ఎన్నికల కూడా ఒడుసుడే ఆల్చము. కొత్త కమిషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లు వస్తారట. విద్యాశాఖ కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సారు, వ్యవసాయ శాఖకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోదండరెడ్డి సాల్రన్ చైర్మన్లు చేసే ఆలోచనలు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 37 కార్పొరేషన్లు, కమిషన్లకు చైర్మన్లను పెట్టింది. ఇప్పుడు ఇంకో 20 నామినేటెడ్ పోస్టులకు కొత్తోళ్ళం పెట్టే పనులు ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు, పార్టీ గెలుపు కష్టపడ్డోళ్ళకే ఛాన్సు. జూన్ 6 తోటి ఎలక్షన్ కోడ్ ఒడుస్తుంది కాబట్టి అటెంక 6 రోజుల లోపలికి ఈ పని ఒడిపిస్తారట. ఆర్టీసీ, సివిల్ సప్లై, బేవరేజెస్, రెడ్కో, మూసీ రివర్ ఫ్రంట్, ఊడా కార్పొరేషన్లకు చైర్మన్లను పెట్టే పని నడుస్తుంది. పవర్లున్న పార్టీల పదవులంటే పోటీ చిన్నగా ఉంటదా మరి? ఆల్రెడీ గాంధీ భవన్ లో పైరవులు చాలా అయినాయి. ఒక్కో ఉమ్మడి జిల్లాకెళ్ళి 10-15 మంది పేర్లతోటి లిస్టు సీఎం సార్కు చేరింది. పాత ఎమ్మెల్యేలు, పాత ఎంపీలు, పాత ఎమ్మెల్సీలు, పాత జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాలలో పతారా ఉన్న వాళ్ళంతా లైన్లు ఉన్నారు. దాంట్లో ఎవరికి చైర్మన్ అయ్యే భాగ్యం వస్తుందో చూడాలి మరి. దేశంలో లీడర్లందరికీ ఫుల్గా రెస్ట్ దొరికినట్టే. ఇయాల్టితోటి ప్రచారం ఒడిచింది కాబట్టి ఇక జరంతా నిమ్మల పడొచ్చురు. 2 నెలల సంది చిన్నగా తిప్పల పడ్డరా మరి. పొద్దుకు 4-5 మీటింగ్లు అరుచుకునిరి. ఈ 3 రోజులు జరంత రెస్ట్ తీసుకుంటారు కానీ 4వ తారీఖు నాడు ఉంటుంది అసలు టెన్షన్. సరే, ఇప్పుడైతే కడమ లీడర్లు ఏం చేస్తున్నారో కానీ మోడీ సార్ అయితే గీడిపోయిండు. మైకుల సప్పుడు బంద్ కాగానే సీదా తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి పోయిండు ప్రధాని మోడీ సారు. మొదలు భగవతి అమ్మన్ గుడికి పోయి పూజలు చేసిండు. అటెన్క వివేకానంద రాక్ మెమోరియల్ కు పోయి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందునికి నివాళులు అర్పించిండు. ఇక ఆడికెళ్లి సీదా ధ్యాన మండపం కాడికి పోయిండు. ఇయాల్టికెళ్లి శనారం మాపడిల దాకా ఏం తక్కువ 45 గంటలు ధ్యానం చేస్తాడట. అంటే ఆఖరి వీడితో ఓట్లు పడుతుంటే సార్ ధ్యానంలో ఉంటాడు అన్నట్టు. అయితే వెనకట వివేకానందుడు సుత ఈయనే 3 పగళ్ళు 3 రాత్రులు ధ్యానం చేసినాక మస్తు తెలివి పెరిగిందని నమ్మిక. అందుకే అదే జాగలో మోడీ సార్ మెడిటేషన్ చేయబోయిండు అన్నట్టు. ఇదే తొలత కాదు. 5 ఏళ్ల కింద ఓట్లు వచ్చినాక సుత కేదార్నాథ్ గుహలలో ధ్యానం చేసిండు. 2వ పారి పవర్లకు వచ్చిండు. ఇప్పుడు సుత అదే ఫాలో అవుతున్నట్టుండు. ఇయాల రేపు ఆడవిళ్ళకి లగ్గం చేసుడంటే అలకగా ఏ పనేనా? ఇంటి ముంగట్నే ఎంత చిన్నగా చేసినా దగ్గర చుట్టాలు ఊరోళ్ళనే విలుసుకున్న సుత లక్షలు కావాలి. అయితమాయ్ బిడ్డ కన్నా ఎక్కువనా అనుకునేటోళ్ళు అప్పో సొప్పో చేసి ధూమ్ధామ్గా లగ్గం చేసి బిడ్డను అత్తగారింటికి సాగదోలుతారు. కానీ పొద్దుంటే మాపుండని ఒక్క పూటకు సుత తిండికే తిప్పలు పడుతున్నోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. గసొంటల కోసానికే గీ కార్యం పెట్టిర్రు.
11 ఎకరాల పందిరేసి 165 మండపాలల్లా మంగళ వాయిద్యాలు అయ్యవార్ల వేద మంత్రాల నడుమ చిన్నజీయర్ స్వామి దగ్గరుండి 165 జంటలకు లగ్గం చేపించిండు ఒక్కపారే. మళ్ళా అందరు సుత ఏజెన్సీ ఏరియాల్లో ఉండే ఆదివాసులేనుల్లో భద్రాద్రి జిల్లా అన్నారంలా 2 ట్రస్టుల తరపున పేదలకు లగ్గాలు చేసిండ్రు. హగో మండపాల కాడికి పోయి చిన్నజీయర్ స్వామి పుస్తె మట్టలు వంచుతున్నాడు. పెట్టుబోతలు అన్ని కలిపితే ఒక్కొక్క జంటకు 60,000 మీదనే ఖర్చు అయిందట. ఈ లెక్కన ₹1 కోటి పెట్టి పేదలకు పెళ్లి చేసిరన్నట్టు. మండపాల చుట్టూ చుట్టాలే ఆటోలు ట్రాలీలు కట్టుకొని వచ్చిండ్రు పెళ్లిలకు. అయితే ఏ లగ్గంలోనైనా పిల్ల మెడల పిల్లగాడు పుస్తె కడతాడు, కానీ ఈడ పిల్ల సుత పిల్లగాని మెడల రాములవారి బిల్ల కట్టింది. గట్లెందుకంటారేమో. నా మాట వినాలి అని అబ్బాయి అమ్మాయి కడతాడు. నేను నీ మాట వినడమే కాదే నువ్వు కూడా నా మాట వినాలి అని అమ్మాయి అబ్బాయి కూడా కట్టాలన్నమాట. 11 జంట కాడికి పోయి దీవెనార్తి పెట్టి ఆఖర్లా ఇట్లా 165 కొత్త జంటలతోని గ్రూప్ ఫోటో దిగిండ్రు. పైసకు తిప్పలైతున్నాయాలా పేదలకు గీతీర్ల ఆసరైతున్నోళ్లకు శనార్తి చెప్పాల్సిందేనుల్లా. ఏ వానికేంద్ర రందా రౌసా 10 ఎకరాల ఆసామి 1 నెంబర్ ఇల్లు 2 కొడుకులకు నౌకరే ఇంకేం రంది అని అంటుంటారు. బయటికి చూడ అందరికి అట్లనే అగబడుతుంది, కానీ ఎవ్వల తిప్పల ఆలకే ఉంటాయి. అట్లనే కొలువులు చేస్తోళ్ళు దందాలు చేసి బగ్గా కమాయించేటోళ్ళకు సుత ఏ రంది లేదనుకుంటారు చాలా మంది. కానీ అసలు ముచ్చట ఏందంటే ఇంటింటికి మట్టిపోయే. తెలంగాణలో చాలా మందికి మెంటల్ టెన్షన్లు ఉన్నాయటుల్లో. మీ మనసుకు బాధ అనిపిస్తే మాకు ఎప్పుడు సర్కార్ టెలిమానస్ కాల్ సెంటర్ తెరిస్తే నెలకు 4,000 మంది ఫోన్లు చేస్తుర్రంటే చూడురిగా. తిప్పల పడుతున్న దాంట్లో 160 మంది పడుసోళ్లే. చదువుల బరువు, కొలువుల తిప్పలు, అప్పుల బాధలు, ఆస్తుల పంచాదులు, ఇటు ఇంటి పోరు అటు ఆఫీసుల బాస్ ప్రెజరు, బెట్టింగ్ల పైసలు పోగొట్టుకున్నోళ్ళు, పానం చూస్తాయి తిప్పల పడుతున్నోళ్ళు, ఫోన్లతోటి నిద్రకు దూరమైనోళ్ళు, మందు గుట్కాలు మానలేనోళ్ళు, ఇట్లా చాలా మందే ఉన్నారు. జనవరికి వెళ్ళి ఏప్రిల్ దాకా 35,000 మందికి ట్రీట్మెంట్ సుధా చేసిరట దవాఖాన్లల్లా. కొందరు టెన్షన్లు తట్టుకోలేక పానాలు తీసుకోపోతే కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడినరు. ఇంటి ఆయన సతాయిస్తుండని తాగొచ్చి కొడుతున్నాడని అత్తమామలు తిప్పలు పెడుతున్నారని అక్కలు ఫోన్లు చేస్తుంటే కొడుకు కోడలు చూస్తలేరు, అన్నదమ్ములు కొట్లాడుతున్నారు, ఆస్తి కోసం గోస పెడుతున్నారని పెద్ద మనుషులు గోడు చెప్పుకుంటున్నారట. గమ్మత్ ఏందంటే సర్కార్ దవాఖాన్లల్లో గిసొంటి కాల్ సెంటర్ ఉంటుందని ఇంకా చాలా మందికి తెలియదట. లేకుంటే ఇంకెన్నొచ్చును. అయినా మనిషి అన్నాక టెన్షన్లు మామూలే. కష్టం వస్తే ఇంటోళ్ళకు చెప్పుకోవాలి, దోస్తులకు మతలకు పంపాలి, లేదంటే గిసొంటి సెంటర్లకు పోవాలి, ఒత్తిడి తగ్గించుకొని మన పని మనం చూసుకోవాలి. అంతేగాని ఎవల బాధ వాళ్ళే కడుపులో పెట్టుకుంటే ఇంటోళ్ళకు లేనిపోని టెన్షన్లు కాగల. చూసుకోరి మరి. పొద్దుగాల నువ్వు చూసుకో, పొద్దుముక్క నీ నడుచుకుంటా. ఆన ఎండ పోటీలు పెట్టుకున్నట్టే ఉన్నది మన తాన. మొన్నటిదాకా గిట్లనే ఉండే మరి. పొద్దంతా ఎండకాక పొద్దుముక్తే ఆనదంచుడు, నడిమిట్లా ఆనలు రెస్ట్ తీసుకుంటే సూరన్న ఇంకింత వెంచిండు సురుకులు. రోను కార్తెలా రోలు వల్గా ఎండలు కొడుతున్నాయి మరి. ఇక మీది బాజుకు ఇంత డబల్ ఉన్నది. మొదలు ఎండల కథ చూసి ఆఖర్లా సల్లటి ముచ్చట చెప్పుకుందాం. కుంపటి మీద కూసున్నట్టే ఉన్నది ఢిల్లీలా. 53 డిగ్రీల ఎండంటే చిన్న ముచ్చట్న. దేశంలా ఇంతెండ ఇంకేడ కొట్టలేదట మరి. ఏడారి రాష్ట్రం రాజస్థాన్ కెళ్లి గర్మిగాలుల దోలుడుతోటి ఢిల్లీ కుతకుత ఉడుకుతున్నది. 45 డిగ్రీలు దాటితేనే ఆయల్ పాయల్ అవుతున్నాం మనం. ఇక ఢిల్లీలో ఎట్లుండాలే? మొఖానికి దస్తులు, నెత్తి మీద తువాలు కప్పుకొని తిరుగుతున్నారు. రోడ్ల మీద వాటర్ గన్నులతోటి పిచికారి చేస్తున్నారు సల్లవరస్తందుకు. ఇక ఇంట్లుంటే పొద్దంతా కూలర్లు, ఏసీలు నడవాల్సిందే. కరెంటు వాడకంలో సుతా కొత్త రికార్డు కొట్టిండ్రు. గీతీర్ల ఎండలు కొడుతుంటే షెర్లు, కుంటలు, బోర్లు ఎండిపోయి నీళ్లకు శితం తిప్పలైతుంది. హగజూడుర్రి ట్యాంకర్లు వస్తే ఎట్లా ఎగబడుతున్నారో. బిందె నీళ్లు దొరికితే మా భాగ్యం మరి. పరిస్థితి గిట్లుండే వరకు నీళ్లు వేస్ట్ చేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిండ్రు. కార్లు బండ్లు గడిగినరా అంటే 2,000 దండగా కట్టాల్సిందే. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సుతా గిసొంటి పరిస్థితే ఉన్నది. ఉత్తర భారతం ఉడుకుతుంటే దక్షిణ భారతం జరంతా చల్లబడ్డది. ఆనతెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు కేరళం దాకినాయి. ఆడాడ శినుకులు రాలుతుంటే కొన్ని ఏరియాల్లో గట్టిగానే దంచుతున్నాయి. మణిపూర్, అస్సాంలా వరదలు వారుతున్నాయి. ఇంకో 4 రోజులైతే తెలంగాణకు ఆన మబ్బులు వస్తాయట. రేపటికెళ్ళి మనతాన సుత ఆనలు అందుకుంటాయని 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. దక్షిణంలా దంచుడు చాలైంది కాబట్టి 4 రోజులైతే ఉత్తరం సుత చల్లబడుతుండొచ్చు. రేపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇల్లటి నుంచి కొద్దిగా క్రమేపీన ఋతుపవనాలతో పాటుగా మనకి విండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి.
కూరగాయలు, పండ్లు, బట్టలు, చెప్పులు, అరెక్మాల్ ఇట్లా ఊర్లలో ఏదమ్మొచ్చినా గల్లీలలో తిరుక్కుంటా ఆవాదిస్తారు. అట్లయితేనే కదా ఇంట్లో ఉన్నోళ్ళకి తెలిసేది, బయటకు వచ్చి కొనుక్కునేది. కొన్నిసార్లు ఒర్లి గొంతు పోతుంది కానీ అసలు గిరాకే కాదు. కానీ ఇప్పుడు మాటలు బంద్, మొత్తం మైకులే. ఒక్కపారి రికార్డ్ చేసి పెట్టినమంటే చాలు ఛార్జింగ్ కొడిచేదాకా మైకే ఆవాదిస్తుంది. ఊర్లలో తిరిగి అమ్మేటోళ్లకు మస్తు అక్కరికి వస్తుంది అనుకోరాదు రీ. అయితే అలాంటి పాలకూర పచ్చి పాలకూర నమ్మ ఇక తెచ్చినాడు నమ్మ అటి పాములకు నమ్మ అందుకూరే కూర కట్ట ఆనందమైన కట్ట. వారెవ్వా ఆకుకూరల మీద హద్దిరిపోయే పాట కైగట్టిండు పో. ఏమన్నా వాడుతున్నాడా? మేలైన మెచ్చి కట్ట మేడారామును కట్ట చెమ్మక్క చారక్క ఇక కూర కట్ట నమ్మ ఆగులున్న వాడరారా ఆగ దంపన్నాను రారా. రైతన్న పేరు సత్తయ్య. నల్గొండ జిల్లా షాపెల్లిలా గిట్లా పాటలు పాడుకుంటా ఆకుకూరలు అమ్ముతుంటే ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే మస్తు గిరికలు కొడుతుంది. ఆనందమైన కట్ట తోట కూర కట్ట నమ్మ తొంభై వాడాను కట్ట రాను రానే వచ్చినది ఆకిట్లకొచ్చినది అందుకునే కట్ట బిడ్డ ఇది కూర కట్ట నమ్మ. ఒక్కో ఆకుకూరకు ఒక్కో తీర్ల మంచి గలిపిండు పదాలు. ఇప్పుడంతా రికార్డింగ్ మైకులలోనేనాయే. ఆన్ చేస్తే అదే ఆవాజిస్తది. అందరి తొవ్వలా నేనెందుకోవాలని గిట్లా టాలెంట్ చూపించిండన్నట్టు. గంగా గంగాలు కూర గంగబాయిలును కూర ఘనమైన ఇది కూర ఆనందమైన కూర ఆకిట్లకొచ్చినారే రారి రారి పెద్దమ్మ చిన్నమ్మ లారా మీరు. అరే ఇవాళ మీ రిజల్ట్ వచ్చిందట కదా, ఈ తాపసుతో పోయినట్టేనా గట్టెక్కేది ఉన్నదా? అబ్బా కొడుక 5 మార్కులతో ఫెయిల్ అయినరా. ఇంటికి పోతే మా అయ్య నా ఈ పంత సాఫ్ చేస్తాడు. ఇవాళ ఇంటికే పోను, ఎడన దాగుండి రేపోతా. అరే గా ఎంకడిగాడు పాస్ అయిండారా? గాడన్నాడు పాస్ కావాలరా, ఆడు మన సోపతేనాయే. మా వాడు పాస్ అయిండారా ఈ తాపకన్నా? లేదా ఇంటికి రాని కొడుకును శాపం రాకినట్టు రాకపోతే చూడు. ఇగో ఇట్లుంటాయి ఊర్లల్లా, కానీ గీడ చూడు రీ. ఓట్ల ప్రచారం కాదుల్లో గెలుపు సంబరం. అగరో ఇంకా ఏలుకి ఇంకో అంటించుకుంటే అయిపోలే అప్పుడే రిజల్ట్ ఏడొచ్చి అంటారా? వచ్చింది ఓట్ల రిజల్ట్ కాదు, 10వ తరగతి రిజల్ట్. 1, 2, 10 మాటల రాస్తే 10వ మలక పాస్ అయిందట గీ తమ్ముడు. ఇగేముంది ఊరోళ్ళందరితోని కలిసి నాయన కొడుకును గీ తీర్ల ఎదుర్కొని మెడల దండలేసి డప్పు సప్పులతోటి ఊరేగించిండన్నట్టు. అగో అందరికి నోరు తీపి చేస్తున్నారు. తొవ్వల ఓ గుడిగానొస్తే కొబ్బరికాయ కొట్టిండు. దేవుడా అంత నీ దయ అనుకుంటా. ఇక ఊర్లో పెద్ద గుడి కాడికి దోలుకపోయిండ్రు ఇట్లా భుజాల మీద ఎత్తుకొని. కానీ మనోడు పాస్ అయితేనే గీ తీర్ల సంబరాలు చేసుకుంటున్నారు. పుసుక్కున ర్యాంకు కొడితే ఇంకేం చేద్దురో పో. ఇదే రువ్వడితో ఇంటర్ సుత ఎల్లది తమ్మి, మళ్ళా వెనక పట్టు పట్టకు. కానీ ఏ మాట కామాటనుల్లా ఫెయిల్ అయినా అని ఏడ్చుకుంటా కూసోకుంటా పాస్ అయ్యేదాకా 10వ తరగతి మీద దండయాత్ర చేసిన తమ్ముణ్ణి ఎన్కమ్మటి ఇమ్మతిచ్చిన ఇంటోళ్లను తారీఫ్ చేయాల్సిందే పో. పిల్లగాడు చూసుకున్నారా? ఒకరికొకరు నచ్చిర్రా? వరపూజ పూలు పండ్లు వేసిరా? లగ్గం కొట్టు పెట్టుకున్నారా? పత్రికలు కొట్టించి చుట్టాలకు వంచిర్రా? లగ్గం నాడు అందరు వచ్చిర్రా? పెట్టింది తిని ఇంత కట్నం పెట్టిర్రా? ధూమ్ధామ్గా డీజేలు గీజేలు పెట్టుకొని ఎగురుకుంటా సంబురంగా ఆడవిలని సాగదోలిన్రా? గింతే. మళ్ళా మరువెళ్ళికి పోయొచ్చిరా అంటే ఎవ్వరింటికి వాళ్ళు ఓవుడే. ఇది మన ఇండ్లల్లా, కానీ సిరిమంతుల ఇండ్లల్లా ఇగో గిట్ల నడుస్తుంటది. ముఖేష్ సార్ ఇంట పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 12 నాడు మా చిన్న కొడుకు అనంత్ అంబానీ ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చెంట్ బిడ్డే రాధికా మర్చెంట్ కి ఇచ్చి బొంబాయి నడుమిట్ల మా జియో వరల్డ్ ప్లాజాలో లగ్గం చేస్తున్నామని గీ తీర్ల పెళ్లి పత్రిక కొట్టించిండ్రు. మన దేశం బయట దేశాల తోపు లీడర్లు, సినిమా యాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు బగ్గనే వస్తారు కాబట్టి ఏర్పాట్లు ధూమ్ ధామ్ గా చేస్తున్నారు. 2 నెలల కింద గుజరాత్ లో ప్రీ వెడ్డింగ్ సంబరాలు చూడలేదా ఎంత గొప్పగా చేసిర్రో? ఆటలు, పాటలు, సినిమాల్లో డాన్సులు, చిన్న సంబరం కాదు. ఇప్పుడు సుత బయట దేశం ఇటలీలో నిన్నటికెళ్ళి పెద్ద క్రూయిజ్ లో ప్రీ వెడ్డింగ్ సంబరాలు నడుస్తున్నాయి. దునియా అంతటికెళ్ళి 800 మంది వివిఐపీలను పిలుచుకున్నారు. అవి అయిపోయినాక ఇండియాకు వస్తుండొచ్చు. పెళ్లికొచ్చే పెద్ద చుట్టాల కోసం ఎండి గిఫ్టులు ఇస్తానికి మన కరీంనగర్ సిఫ్కా సంఘానికే ఆర్డర్లు వచ్చినాయి. ఇక మొన్న ప్రీ వెడ్డింగ్ కే దుమ్ము లేపిర్రు ముఖేష్ అంబానీ సారు, నీతా అంబానీ మేడం. ఇక లగ్గానికి ఇంతకు 10 వాళ్ళు ఉంటది పక్క. అవన్నీ అప్పటికి చెప్పుకుందాం తీయురి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.